ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా ఈరోజు 10వ తరగతి పరీక్షలు మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్లో ప్రశాంతంగా ముగిసింది ఎస్ఎస్సీ ఎగ్జామ్. జిల్లా వ్యాప్తంగా 53 పరీక్షా కేంద్రాలు నిర్వహించినటువంటి పరిస్థితి. అలాగే నిమిషం నిబంధన ఎత్తివేతతో చాలా వరకు విద్యార్థులకు ఊరట కలిగినటువంటి అంశం. ఇక జిల్లా వ్యాప్తంగా 10,511 మంది విద్యార్థులు ఈరోజు పరీక్ష రాసినటువంటి పరిస్థితి, పరీక్షకు హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి సత్యనారాయణ. రాజశేఖర్, గుడ్ ఈవినింగ్. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైనటువంటి ఒక 10వ తరగతి పరీక్షల్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పరీక్షలకు సంబంధించి జిల్లా అధికారులు అయితే పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఈ మండు వేసవి కాలం కాబట్టి ఇక్కడ ఆదిలాబాద్ లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీలు దాటిపోవడంతో విద్యార్థులకు అవసరమైనటువంటి ఒక ఏవైతే త్రాగునీటికి సంబంధించి అలాగే పరీక్షా కేంద్రాల్లో ఫ్యాన్లు గాని ఇలా ఇతరత్ర సౌకర్యాలన్నీ కూడా జిల్లా అధికారులు అయితే పూర్తి చేశారు. ఓవరాల్ గా జిల్లా కేంద్రంలో 53 పరీక్షా కేంద్రాల్ని అధికారులు అయితే ఏర్పాటు చేశారు. అందులో మొత్తంగా 10,511 మంది అంటే వొకేషనల్ కోర్స్ అన్ని కలుపుకొని ఈ రోజు మాత్రం 10,402 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండే, కానీ 35 మంది విద్యార్థులు వివిధ కారణాల వల్ల ఈ రోజు పరీక్షకు గైర్హాజరైనటువంటి ఒక పరిస్థితి కనబడుతోంది. అయితే గత ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఏదైతే నిమిషం నిబంధన అనేటటువంటి ఒక నిబంధన ఏదైతే ఉందో దాని వల్ల చాలా మంది విద్యార్థులు ఆ నిమిషం నిబంధన కారణంగా ఆ విద్యా సంవత్సరాన్ని కోల్పోయినటువంటి ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. పరీక్ష రాయలేకపోయినటువంటి ఒక విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది అయితే విద్యార్థులు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక ఘటనను కూడా మనం గతంలో చూసాం. అయితే ఇప్పుడు అలాంటి వాటికి తావివ్వకుండా అధికారులు అయితే నిమిషం నిబంధన అనేటటువంటిది ఎత్తేశారు. 5 నిమిషాల వరకు కూడా విద్యార్థులు హాజరు కావాల్సినటువంటి ఒక నిబంధన ఉంది. అయితే దాదాపుగా 10వ తరగతి విద్యార్థులందరూ కూడా పరీక్షా కేంద్రాలకు ఎలాంటి టెన్షన్స్ లేకుండా ముందస్తుగానే జిల్లా కేంద్రాలకు ఆయా పరీక్షా కేంద్రాలకు సెంటర్లకు చేరుకున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఆయా పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులందరూ కూడా ఏదైతే మొదటి ఫస్ట్ లాంగ్వేజ్ సంబంధించి తెలుగు, ఇక్కడ ఉన్నటువంటి ఒక ఉర్దూ, తెలుగు, హిందీ, మరాఠీ భాషల్లో విద్యార్థులు బాగా రాశారు. అయితే విద్యార్థులందరికీ కూడా అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆల్ ది బెస్ట్ అంటూ శుభాకాంక్షలు కూడా సామాజిక మాధ్యమాల్లో ఆయన విద్యార్థులకి శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. అలాగే విద్యార్థులు కూడా చక్కగా అంటే ఓవరాల్ గా సంవత్సరం పాటు చదువుకున్నటువంటి ఒక అంతా కూడా చక్కగా వాటిని పునరుచ్చరణ చేసుకొని పరీక్ష రాసినట్టుగా విద్యార్థులు కూడా మనతో చెప్పారు. పేపర్ చాలా బాగా వచ్చిందని, అలాగే ఎలాంటి టెన్షన్ లేకుండా మొదటి ఫస్ట్ లాంగ్వేజ్ అయితే చక్కగా రాసినట్టుగా విద్యార్థులు కూడా చెప్తున్నారు. ఇక ఏదైతే గత కరోనా సమయంలో పరీక్షలు అంటే 10వ తరగతి పరీక్ష అంటే విద్యార్థులకు ఒక రకమైనటువంటి ఒక భయం ఏర్పడేది. ఎందుకంటే గతంలో ఒక్కొక్క పరీక్ష 2 పేపర్లు ఉండేవి, పేపర్ 1, పేపర్ 2 అని. కానీ గత కరోనా నుంచి ఓవరాల్ గా 11 పేపర్లు తీసేసి కేవలం 7 పేపర్లు మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందింది. అయితే దాంతో విద్యార్థులకు కొంత సౌలభ్యం అనేటటువంటిది ఏర్పడింది. ఎందుకంటే 11 పేపర్లు రాయాలంటే ఒక రకంగా 14 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక విద్యార్థులపై వెను భారంగా అప్పట్లో ఉండేది. కానీ కరోనా పుణ్యమా అని చెప్పేసి ఆ నిబంధన ఎత్తేసి ఆ తర్వాత కేవలం ఒక సైన్స్ సబ్జెక్ట్ కు మాత్రం 2 పేపర్లు, మిగతా అన్ని కూడా ఒక్కొక్క పేపరే ఉండడంతో విద్యార్థుల్లో అయితే అప్పట్లో హర్షం వ్యక్తం చేశారు. కాకపోతే గత సంవత్సరం ఏదైతే ఆ సైన్స్ పరీక్ష ఉందో ఆ సైన్స్ పరీక్షను అంటే బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ ఈ 2 ఒకే రోజు నిర్వహించడంతో కూడా విద్యార్థులు గతంలో ఇబ్బంది పడినటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే వరుసగా 4 గంటల పాటు పరీక్షా కేంద్రాల్లోనే కూర్చోవలసి రావడంతో విద్యార్థులు కాస్త ఇబ్బంది పడినటువంటి ఒక పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మాత్రం ఆ పరీక్షను ఏదైతే సైన్స్ పరీక్ష ఉందో బయాలజికల్ సైన్స్ ఆ తర్వాత ఫిజికల్ సైన్స్ ఈ 2 కూడా 2 రోజుల్లో ఏర్పాటు చేయడం విద్యార్థులకైతే సంతోషాన్ని కలిగిస్తుంది. అలా అటు విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా దీని పట్ల హర్షం వ్యక్తం చేశాయి. ఎందుకంటే విద్యార్థులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా ఉన్నట్టయితేనే పరీక్షల ద్వారా బాగా రాసేటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే 10వ తరగతి పరీక్షలు అంటే ఇది ఒక రకమైనటువంటి ఒక తొలి మెట్టుగా భావిస్తారు విద్యార్థులు. ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళ యొక్క ఉన్నత చదువులకి ఒక బీజం అనేటటువంటిది పడేది 10వ తరగతి నుంచి. కాబట్టి 10వ తరగతి పరీక్ష అనేది ఇటు పేరెంట్స్ లో, తల్లిదండ్రుల్లో, విద్యార్థుల్లో ఆ తర్వాత అందరిలో కూడా ఒక రకమైన ఉత్కంఠ కలిగిస్తుంది. దాంతోనే ఒక రకమైనటువంటి ఒక మానసిక ఒత్తిడి కూడా విద్యార్థుల్లో ఉంటుందని చెప్పేసి సైకాలజిస్ట్ చెప్తున్నారు. ఎందుకంటే పరీక్షలు, మార్కులు, మంచి మార్కులు రావాలని ఒక ఒత్తిడి, ఆ తర్వాత ఆ స్కూళ్లలో ఉండేటటువంటి ఒక ఏదైతే
తీవ్రమైనటువంటి ఒక ఒత్తిడి అంటే ఏంటంటే ఒక పునశ్చరణ రిపీట్ చేసేటటువంటిది అంటే బట్టి పట్టించే విధానం చాలా సాధారణంగా చాలా స్కూళ్ళల్లో మనకు కనబడుతుంది. అలా బట్టి ధోరణి వల్ల కొంతమంది విద్యార్థులు ఒక ప్రశ్నకు ఒక జవాబు అనేటటువంటిది పూర్తిగా దాని పట్ల ప్రిపేర్ అయి క్లాస్ లో ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్తారు. కానీ ఎగ్జామ్ లో కనుక క్వశ్చన్ కాస్త తిప్పించినట్టయితే మాత్రం ఆన్సర్ రాయలేని పరిస్థితి విద్యార్థుల్లో చాలా మందిలో నెలకొంటుండేది. ఎందుకంటే ఆ విధమైనటువంటి ఒక బట్టి ఇప్పటికి కూడా కొన్ని స్కూళ్లలో బట్టి పద్ధతి అయితే నడుస్తుంది. దీనివల్ల విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి ఒక అంటే ఏదైతే సబ్జెక్టు నాలెడ్జ్ ఉంటుంది కానీ మిగతా నాలెడ్జ్ అనేటటువంటిది విద్యార్థులు ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది విద్యావేత్తలు భావిస్తున్నారు. అంటే పరీక్ష అనేటటువంటిది ఏదుందో ఒక రకమైన విద్యార్థి యొక్క మనసు మీద ఒక ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి విద్యార్థి యొక్క మైండ్ సెట్ అలాగే వాతావరణం ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక స్కూల్లో ఉన్నటువంటి ఒక పరిస్థితులు ఇవన్నీ చక్కగా ఉన్నప్పుడే విద్యార్థి ఆ పరీక్షను బాగా రాసేటటువంటి ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఇప్పుడు హైదరాబాద్ లో సాధారణంగా అధికారులు అయితే పూర్తి ఏర్పాటు చేశారు. ఎస్ ఇంకోటి ప్రధానంగా అంటే రవాణాకు సంబంధించి ఎలాంటి సౌకర్యాలు చేసినటువంటి ఆర్టీసీ కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు మొదటి మెట్టుగా చెప్పుకోవచ్చు 10 ఏళ్ళు చదివినటువంటి మొట్టమొదటి పబ్లిక్ పరీక్షగా విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ మరొక అంశం ఏ సెట్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో ఏ సెట్ విడుదల చేసింది, ఏ సెట్లో ఈరోజు ఎగ్జామ్ రాసినటువంటి పరిస్థితి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయి మనకి? అయితే విద్యార్థులకు ఏదైతే రవాణాకు సంబంధించి మాత్రం ఎందుకంటే ఇది 9:30కు ఎగ్జామ్ ఉండడంతో ఆల్రెడీ కొంతమంది అంటే మారుమూల గ్రామాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు అంటే కొన్ని మండల కేంద్రాల్లో కూడా పరీక్ష సెంటర్లు ఉంటాయి కాబట్టి ఆదిలాబాద్ కేంద్రం వరకు రావాల్సినటువంటి అవసరం లేదు. ఏవైతే ఉన్నత పాఠశాలలు ఉంటాయో అక్కడ కూడా సెంటర్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కాబట్టి విద్యార్థులకు రవాణాకు సంబంధించి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా తగిన సమయానికే పరీక్ష కింద చేరుకుంటారు. అయితే టీ సెట్ అంటే ఇక్కడ 01 T 01 02 UK అనేటటువంటి యొక్క వాటికి సంబంధించి తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ ఈ భాషల్లో ఇక్కడికి ప్రశ్న పత్రాలు రావడం జరిగింది. అయితే గతంలో వచ్చినటువంటి ఒక అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి మాత్రం జిల్లా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే గత సంవత్సరం ఒక విషయం మనకు విదితమే, ఏదైతే ప్రశ్న పత్రాలు తీసుకొచ్చేటప్పుడు ఆటో నుంచి కింద పడిపోయినటువంటి ఒక పరిస్థితి నెలకొన్నది. కాబట్టి అలాంటి ఏవైతే గతంలో జరిగినటువంటి ఒక లోపాలు జరిగినటువంటి ఒక పొరపాట్లు తిరిగి పునరావృతం కాకుండా మాత్రం జిల్లా అధికారులు అయితే ఈసారి పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నారు. అలాగే జిల్లా అధికారులు అంటే ఇప్పటికే దీనికి సంబంధించి స్పెషల్ స్క్వాడ్ కూడా ఈ రోజు దాదాపుగా జిల్లా కేంద్రంలోని 10 సెంటర్లను కూడా సందర్శించి తనిఖీలు చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఆ తర్వాత ఎలాంటి మాస్ కాపీయింగ్ కు అవకాశం లేకుండా కూడా ఆ దగ్గరలో ఉన్నటువంటి అంటే ఆ ఎగ్జామ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్ సెంటర్లకు దగ్గరలో ఉన్నటువంటి ఒక జిరాక్స్ సెంటర్లు అన్నింటినీ కూడా అధికారులు మూసివేయించారు. ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పూర్తయ్యేంత వరకు. అలాగే ప్రతి సెంటర్ వద్ద కూడా 144 సెక్షన్ అనేటటువంటి నిబంధన విధించారు. దాంతో ఎలాంటి అల్లర్లు కానీ తర్వాత గొడవలు కానీ జరగకుండా ఉండేందుకు అంటే ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణంలో పరీక్ష జరిగేందుకు అవకాశం కల్పించేలా జిల్లా యంత్రాంగం మాత్రం పూర్తి బందోబస్తు పటిష్ట భద్రతా చర్యలు మాత్రం ఈ యొక్క పరీక్ష సంబంధించి చేపట్టింది.